ఏమమ్మా కాలం కదలనట్టుందా? ఓ తాత. ఓకే ఓకే. పోయింది చింతపండు పులుసు అంతా పోయింది. చింతపండు ఎందుకు? ఎందుకా ఇంకెందుకు పులుసులో వేయడానికి. అయితే నేను పోస్తాను. అయ్యో చీ 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 చీ. టవల్ 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 ఎక్కడ ఉంది? ఇక్కడ కింద ఉంది. చింతపండు పోస్తాను. చీచి ఏం చంద్ర ఇది? అంత ఒలికిపోయిందా? ఇక్కడ నా నెత్తిన. ఓ సారీ సారీ. పెద్ద సారీ. ఇక్కడ చిత్తూరు చింతపండు. ఇదిగో నీకు వేళ కోలంగా ఉంది, నేనేం చేయను? ఇది కూడా నేను చెప్పాలా? బాత్రూమ్కి వెళ్ళి డ్రెస్ అంతా విప్పి స్నానం చేయి. అయ్యో ఈ బాత్రూమ్లోనా? దీనికి తలుపు లేదే. డోంట్ వరీ, నేను కళ్ళు మూసుకుంటాను. అరే అలా బిజినెస్ తో కూర్చుంటే మరి వంట ఎవరు చేస్తారు? అయ్యో వంట చేయడం నాకు తెలీదు, తినడం మాత్రమే తెలుసు. నేను చెప్తా గానీ స్టవ్ పక్కన వంట పుస్తకం ఉంది, అది ఇలా తీసురా. ఇదేనా? ఏమైంది? ఏం లేదు, ఇలా ఇవ్వు. నువ్వెళ్ళు, చెప్పినట్టు చెయ్యి. నేను చెప్పింది జాగ్రత్తగా వించేయి. స్టవ్ ముందు సాసర్లో మసాలా పొడి ఉంది, అది కూరలో వేసి కలుపు. ఇప్పుడు గిన్నెలో వంకాయలు అరటికాయలు తరిగి పెట్టాను, అవి కొంచెం కూరలో వేసి. నీళ్లతో వేయచ్చా? అబ్బా ముక్కలే వేసాను. ఏదైనా మిగిలింటే చింతపండు పులుసు దాంట్లో పోసేయి. చింతపండు వేయనా? వేసేయి. చేతిలో రివాల్వర్ ఏమైనా ఉందా? ఉంది. అలాగే ఉండు, ఒక్క క్షణం వచ్చేస్తున్నా. అలాగే ఉండు, కదలొద్దు. ఏం చేస్తున్నావు నువ్వు? ఓ చంద్రం, నేను ఈ బొమ్మ గీస్తున్నాను. బొమ్మ రెడీ. ఓ జీసస్, ఇదిగో నాకు కోపం వచ్చిందంటే. సరే ఎలా నిలబడాలో చెప్పు. ఇంతకు ముందు నువ్వు ఎలా నిలబడి వాయించావో అలాగే నిలబడి వాయించు. ఇలా కదలొద్దు. కదలకుండా వాయించడం ఎలా? ఇదిగో నేను నిన్ను ఓకే ఓకే వాయించు. రెడీ.
అయ్యో నాన్సీ, చేతులు నొప్పి పెడుతున్నాయి. చాలా చాలు చాలు, అయిపోయింది. బ్యూటిఫుల్. నీ బొమ్మ. ఏది నా బొమ్మ వేసావా? ఏది? ఇదిగో. అది సరి కానీ నేను ఇంకో మంచి ఐడియా ఇస్తాను. నీ బొమ్మవే. సర్లే, చాలా సార్లు వేశాను. అలా కాదు, నేను నిన్ను వర్ణిస్తాను, అలాగే వెయ్యి. నువ్వు వర్ణిస్తావా? ఎలా? ఎలా? ఏమిటి ఆవు, ఇదా వర్ణన?